పరిశ్రమల కాలుష్యంతో ఇప్పటికే బతుకును భారంగా మారిన మెదక్ జిల్లా వాసుల నెత్తిన మరొక ఫార్మా కంపెనీ నిప్పుల కుంపటిగా మారనుంది. పచ్చటి పల్లెల మధ్య ఫార్మా కంపెనీ ఏర్పాటుకు యాజమాన్యం సిద్ధం కావడంతో స్థానికులు ఆందోళనకు పూనుకున్నారు. అటు కంపెనీ యాజమాన్యం మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటుంది. మెదక్ జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్పల్లి శివారులో యూనిట్ ఏర్పాటు చేయడానికి ఔషధ తయారీ సంస్థ హెటీరో ఫార్మసీ సిద్ధమవ్వడం వివాదానికి దారితీసింది. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న అధికారుల అండతో కంపెనీ ఏర్పాటుకు యాజమాన్యం యత్నించడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తే తమ భూములన్నీ కాలుష్య కాసారాలుగా మారిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. తొగుట మండలం పెద్దమాసాన్పల్లి శివారులో ఫార్మా యూనిట్ ఏర్పాటుకు 300 ఎకరాల భూమిని గతంలోనే సేకరించింది హెటీరో. అందులో కొంత ప్రైవేటు భూమి కాగా మరికొంత ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ఫార్మా యూనిట్ నెలకొల్పడానికి అవసరమయ్యే అధికారిక అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది హెటీరో యాజమాన్యం. ఆ అనుమతుల్లో కాలుష్య నియంత్రణ మండలి అనుమతి కూడా తప్పనిసరి. ఆ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఇటీవల పత్రికా ప్రకటన చేశారు పీసీబీ అధికారులు. దాంతో ఇక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుసుకున్న స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, ఆర్డీఓ మొదలు అధికారులందరికీ మొరపెట్టుకున్నారు. ఇక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూమి కొనుగోలు చేసినట్లు తమకు తెలియదని, వ్యవసాయ కళాశాల పెడతామంటే నమ్మి భూములిచ్చామని స్థానికులు చెబుతున్నారు. పెద్దమాసాన్పల్లి శివారులో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ఇవాళ పీసీబీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది. ఫ్యాక్టరీ నిర్మించే స్థలంలో టెంట్లు వేసి సమావేశం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ ఫ్యాక్టరీ కట్టనిచ్చేదే లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తే తమ గ్రామాలు కాలుష్యకోరల్లో చిక్కుకుంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితమై వ్యవసాయానికి కూడా పనికిరాకుండా పోతాయని ఆందోళన చెందుతున్నారు. ఫ్యాక్టరీ ఏరియా సెట్ బ్యాక్ పూర్తి రిజర్వ్ ఫారెస్ట్, 100 acres ఆఫ్ రిజర్వ్ ఫారెస్ట్. అందులో ఉండబడే జంతుజాలం ఎటువంటి, ఫారెస్ట్ ఎటువంటి, ప్రభుత్వం హరితహారం అంటుంది. ఈ హరితహారం ఎటువంటి, అసలు ప్రభుత్వం దృష్టిలో ఈ ఇండస్ట్రీ అనేది ఉందా మాకు అర్థం తెలియదు. లేదా ఇండస్ట్రీ వాళ్ళు ఆడుతున్న నాటకమా? మాకు ఏంటి అంటే బట్టలు తడిచి మేమంతా సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాణాలు పణంగా పెట్టైన హెటీరో ఫార్మా యూనిట్ ఏర్పాటును అడ్డుకుంటామంటున్నారు స్థానికులు. గ్రామస్తుల హెచ్చరికలతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే స్థలంలో ప్రజాభిప్రాయ సేకరణకు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. అయినా అర్ధరాత్రి కూడా గ్రామస్తులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో పోలీసుల హడావుడి విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు జులుం ప్రదర్శించారు. అర్ధరాత్రి ఇక్కడ మీకేం పనంటూ ఎస్ఐ రెచ్చిపోయాడు. రికార్డింగ్ ఆపేయంటూ గద్దించాడు. మిగతా పోలీసులు అతనికి వంతపాడి మీడియాను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.